హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ ఉగాని చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వీటిని మర్మరాళ్ళ ఉప్మా అని కూడా అంటారు. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 200 గ్రాముల మర్మరాలను వేసుకోవాలి. అందులో వాటర్ పోసుకుంటూ ఇలా పూర్తిగా మర్మరాలు మునిగేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 చేతితోటి ఇలా కలుపుకోవడం వల్ల పూర్తిగా మర్మరాలన్నీ మునిగిపోతాయి. ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం పిండేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ మొత్తం తీసుకున్నాక ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో 1/2 కప్పు పుట్నాలను వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరికాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి 4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టేసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిసేపు జీలకర్ర ఆవాలని వేగించుకోవాలి ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. అందులో ఇప్పుడు మనం 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకొని పల్లీని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా చిన్న సైజ్ ఉల్లిగడ్డని ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకోండి. ఇలా మొత్తం ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఒకసారి మూతను పెట్టేసుకొని టమాటాను కొద్దిసేపు మెత్తబడనివ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, టమాటా మెత్తబడిపోయింది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మర్మరాలను వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా రాయలసీమ స్పెషల్ ఉగాని చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.